నాకు ఉపయోగం ఏమీ లేదు కానీ అమ్మేద్దాం అన్న. ఇలాంటి బోర్డు సలహా ఇచ్చింది ఎవరో తెలుసా? ఈ యోధానే. యోసేపుని ఐగుప్తీలకి ఇస్మాయేలుకి అమ్మేయడానికి సలహా ఇచ్చిన నాయకుడు ఎవరు? యోధా. గమ్మతుడు చెప్పని ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆ చేసిన ఒక్క పొరపాటే యోధా జీవితాన్ని ఎంటాడేసింది. మనం అనుకుంటాం కొంతమంది దగ్గర 10 రూపాయలు లాగేస్తాం, కొంతమందికి అన్యాయం చేసేస్తాం, ఒకరి మీద నిందేసేస్తాం, మనకి ఎట్లా ఆడే చూసి నవ్వేస్తాం అనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన గలిబిలి కార్యక్రమం నీ కుటుంబానికి, నీ మెడకి నువ్వు చచ్చేంత వరకు నీకు చుట్టుకుంటుందంటే నువ్వు నమ్మగలవా? యోసేపు అన్యాయంగా అమ్మేస్తాడు. అమ్మేసి ఏం సాధించాడు? ఏమి సాధించడం ఏంటి? ఏమి సాధించడం బాగుందండి. యోసేపును ఒంటరి చేశాడు, జైలుకి పంపించాడు, ఒంటరి వాడిని చేశాడు, ఏమీ లేకుండా చేశాడు. దేశం కాని దేశంలో, మనుషులు కాని మనుషుల మధ్య, నాన్న వాళ్ళు లేని దగ్గరికి ఇతను ఇచ్చిన సలహా వలన ఆ నీతిమంతుని తీసుకెళ్లి బాధకు గురి చేశాడు. యోసేపు ఏ బాధలైతే పడ్డాడో ఎగ్జాక్ట్ అవే బాధలు పడే లెసన్స్ యోధాకు దేవుడు నేర్పించాడంటే మీరు నమ్మగలరా?